చెప్పండి. రైట్ వర్షిని, వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు మరి లవ్ యూ, కిస్ యూ, మిస్ యూ, తాళి కడతాను కూడా చెప్పాడు, ఎందుకు చెప్పారు అడగండి మరి ఒకసారి. వాళ్ళకి చెప్పినావు కదా ఎందుకు ఎందుకు చెప్పావు తాళి కడతాను, నీకు తెలుసు కదా, హార్ట్ లో పెయిన్ వచ్చిందని చెప్పాను. ఎందుకన్నా అది నీకు తెలుసు కదా. తెలుసు వీళ్ళందరికీ. సరే అంటే ఒకరు బాధలో ఉంటే వాళ్ళ బాధ పోవడానికి ఎదుటోళ్ళు కూడా అలాగే ప్రేమ పంచితే కంపల్సరీ ఆ బాధలకి బయటకు వస్తారు. చెప్పేంత బాధ పెట్టిందా ఆమె? 100% కదా, లేకుంటే ఊరికే చెప్పాం కదా. ఇప్పుడు చాలా మందికి భక్తులు కాల్ చేస్తున్నారు, అందరికి అలా కాదు కదా, ఎవరి కోణంలో ఎలా ఉంటుందో అలాగనే మాట్లాడాల్సి వస్తుంది. ఆమె పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని ఇష్టపడ్డాను అని అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ అయితే నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. అఘోరి గారు, మిమ్మల్ని అక్కడ యాంకర్ గా క్వశ్చన్ చేయట్లేదు, భార్యగా నిలదీసి అడుగుతోంది, సమాధానం చెప్పండి. నేను అదే అంటున్నా, నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోబోను కూడా. ఆ పెళ్లి అనేది అబద్ధం, అది నీకు తెలుసుకుంటారు. పెళ్లి చేసుకుంటాను ఇలా ఇష్టపడ్డాను అన్నప్పుడే నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినా కదా, ఇంత దూరం వచ్చేది కాదు. బ్లాక్ లిస్ట్ ఆల్రెడీ పెట్టేస్తాను. ఆమె ఎప్పుడైతే మందు బాటిల్తో వీడియో కాల్ చేసి ఇలా అన్నదో, దాని తర్వాత ఇది ఎక్కడికో తీసుకెళ్లేటట్టున్నది, దీంతో బయటికి వెళ్ళడమే మంచిదని ఏదైతే ఆశ్రమం ఉందో అది వద్దు అని తర్వాత ఈ ఫోన్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఎన్ని నెలల పరిచయం నీకు? ఒక 2 months ఏమంతే. ఈ 2 months లోనే ఆమె నిన్నంత ఇష్టపడి? ఓకే, అంటే ఎప్పుడైనా ఎన్నిసార్లు కలిసి 2 months లో? ఆమెని ఒక్కసారి కలవడం జరిగింది. అంటే నేను కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది ఆమెకు. అంటే ఇట్లా దాన్ని ఏమంటారు, ఆశ్రమం కడతా, నాకు కొన్ని తక్కువ కట్టిస్తా అంది కదా, అంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? నన్ను అడిగింది, నన్ను అడిగితే సరే నువ్వు కట్టుకో, నువ్వే చూసుకో, నాకు అవసరం నేను ఒక చోట కూర్చోనని. తర్వాత ఆమె నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంతే. నీ డబ్బులు నా డబ్బులు నాకు ట్రాన్స్ఫర్ చేసేసి అంటే అప్పుడే కలిసాను, ఇంకెప్పుడు కలవలేదు. వర్షిని, మీరు నాకు సమాధానం చెప్పండి, మీరు అడగండి ఆయన నుంచి అవసరం అయితే. ఏ ప్రేమ లేకపోతే తనే ఆశ్రమం కట్టిస్తానన్నా వద్దనుకొని డబ్బులు ఈయనెందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏ మాత్రం కన్సర్న్ ప్రేమ ఏం లేకపోతే? వర్షిని అడగండి మీరు. యా, గుడ్ క్వశ్చన్. ఆమె ఇష్టం లేదు అని చెప్తున్నావు కదా, విను. ఆమె ఆశ్రమం కట్టిస్తాను కానీ నీకు ఇష్టం లేదు, కానీ ఓకే వాళ్ళు కట్టుకుంటారు కదా అని వదిలేసి డబ్బులు కట్టుకోమని చెప్పావు. అని డబ్బులు అడిగినప్పుడు ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా, ఎటువంటి ప్రేమ లేకుండానే ఈ డబ్బులు ఇస్తాను ఒప్పుకున్నావు. అది ప్రేమతో వాళ్ళ దగ్గర ఒకటి, వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ మామయ్య దగ్గర కూడా ఒకటి, నేను నా కారులో ఉన్న కాలభైరవుడు విగ్రహం కూడా ఉంటది, అది కూడా నేను విగ్రహం ఇచ్చి గుడి కట్టించుకొని మేము అన్నదానం చేస్తాం, గోవులను తెచ్చుకుంటాం. అంటే సరే, నా వంతుగా నేను ఏదో ఒక సేవ చేయాలి, కానీ నేనైతే కూర్చోలేను, కానీ ఆ సేవకు పనికొస్తాయి. కానీ విగ్రహంతో పాటు ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది, మీరు పెట్టుకోండి, మీరే చూసుకోండి అని ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటది, కాలభైరవుడు విగ్రహం. ఓకే, అంటే ఇప్పుడు ఆమెకి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె మీద నీకు ఎటువంటి ఎఫెక్షన్, ఎటువంటి ప్రేమ ఎటువంటిది లేదు, రాదు కూడా 100%. ఓకే, ఎన్నిసార్లు కలిసారు అడగండి, ఎన్నిసార్లు కలిసారు, కలిసినప్పుడు ఏం మాట్లాడారు? 2 months లో వన్సే కలిసారంట, అది కూడా ఈ మనీ ఇచ్చేటప్పుడే. కాలభైరవుడు విగ్రహం ఇచ్చేటప్పుడు, ఈ విగ్రహము మనీ ఇచ్చేటప్పుడు మాత్రమే, ఈ ఇన్నాళ్ళ పరిచయంలో ఓన్లీ ఫోన్స్ మాట్లాడుకోవడమే. అయితే కలిసింది ఒక్కసారి అంటాను. రైట్ వర్షిని, ఇది ఒకటే కాదు, అఘోరి కోపం, ఆమె తాపం, ఆయన ఆగ్రహం అని చూసే ఉంటారు. పోలీసుల పైన ఒక్కొక్క సందర్భంలో రెచ్చిపోయింది. సో దానికి కారణాలు ఏదైనా కావచ్చు, అవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీదే. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలా కంట్రోల్ చేయబోతున్నారు మరి మీరు? ఆల్రెడీ కంట్రోల్ చేస్తుంది అఘోరి. ఇప్పుడు వర్షిని కంట్రోల్లో ఉందా? అంటే కంట్రోల్ అని కాదు, కొన్ని సందర్భాల్లో ఆయన మాట నేను వినాలి, నా మాట ఆయన వినాలి, ఇద్దరం అనుకుంటేనే ఆ పని అనేది ముందుకు సాగుతుంది. అలా అనుకుని ఒకరి మాట ఒకరు వినాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి వింటాము. అలా అని చెప్పి ఆమె ఈ మాట వింటుందా, ఈమె కంట్రోల్లో ఉందా అని మాత్రం అనుకోవద్దు. అంటే కోపాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే కదా ఒక భార్యగా. మీకు అంటే ఇప్పటి నుంచి చూడండి, డెఫినెట్లీ కంట్రోల్లో ఉంటారు. ఏంటి ఇప్పుడు అఘోరిలో ఏం మార్పు రావాలి నువ్వు అనుకుంటున్నావు చెప్పు? అంటే ఇది వరకు భక్తుల దగ్గరికి వస్తే కోపంగా నేను ఫోటోలు ఇవ్వను అని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు వెయిట్ చేయండి, నేను ఫోటో ఇస్తాను ఖచ్చితంగా, నేను ప్రసాదం తీసుకున్నాను కానీ డిస్టర్బ్ చేయకండి అని నిదానంగా ఆన్సర్ చెప్పడం. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆశీర్వాదంతో పాటు ఫోటో కూడా ఇస్తారు అడిగిన వాళ్ళకి. అంటే కొంచెం శాంతంగా ఉంటారు, కోపం అనేది కొంచెం తగ్గించుకుంటారు. అండ్ అలాగే లవ్ యూలు మిస్ యూలు కూడా మానేశారంట, ఇప్పుడే చెప్తున్నారు. కొంత జాగ్రత్త కనిపెడుతూ ఉండవు, ఫోన్ ఎప్పుడు నువ్వు విన్నావు కదా పక్కనే ఉండి. ఇంకెవరైనా డిప్రెషన్లో ఉంటే లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ అని చెప్పేస్తే మళ్ళీ ఇలాగ కొత్త సమస్య వస్తుంది.
యా డెఫినెట్లీ, అంటే ఉంది ఒక్క ఫోనే కదా మాకు, ఇంకా అందులో ఏముంటాయిలేండి, అన్ని కాంటాక్ట్స్ తెలుసు. అంటే బేసిక్గా కొన్ని చూస్తూ ఉంటాం మనం, మీరు కూడా చూసే ఉంటారు. భర్త యొక్క ఫోన్ లాక్ భార్యకి తెలియదంట, మీకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు. ఒక్కసారి ఆ ఫోన్ మొత్తం రీసెర్చ్ చేయండి, ఇంకా ఇంకా చాలా బయటపడే అవకాశం కూడా ఉంది. అప్పుడు అలాగే ఏమంటే బయటపడితే నేనే మీ స్టూడియోకి ఆల్రెడీ ఆమె హ్యాండిల్ చేస్తే గానా మన దగ్గర ఏం ఉండదు. అది ఓకే. ఒకటే సో ఇంకా ఏం మార్పు strong గా కోరుకుంటున్నారు చెప్తామండి. అఘోరీ దగ్గర నుంచి? ఏం మార్పు కోరుకుంటున్నారు ఇంకా? కొంచెం శాంతంగా ఉండాలి, వచ్చిన భక్తుల్ని కసురుకోకుండా, ఏం కోప్పడకుండా, వాళ్ళు ఎంతో భక్తితో ప్రేమతో వస్తారు కాబట్టి వాళ్ళు అడిగిన ఒక చిన్న ఫోటో ఇచ్చేసి పంపిస్తే వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంటది. కంపల్సరీ నేను కూడా పాటిస్తాను, ఆశీర్వాదంతో పాటు Yeah. ఫోటో కూడా ఇస్తాను. వాళ్ళ ఆనందంగా ఉంటే చాలు, నన్ను ఆనందంగా ఉంచితే చాలు. ఓకే. సో మాటి మాటికి ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కొంచెం రెచ్చగొట్టి తన గురించి ఆరోపణలు చేయగానే ఆత్మార్పణ అంటున్నారు. ఒకసారి ఆత్మార్పణ సంఘటన కూడా తెలుసుకోండి. ప్రతిసారి ఆత్మార్పణ అంటే ఇప్పుడు మీరు ఒక తోడుగా ఉన్నారు, అది కూడా అడగండి ఒకసారి, ఆత్మార్పణ అనే విషయం కూడా. యా మమ్మల్ని ఎవరైనా ఇద్దరం విడగొట్టాలని చూస్తే కంపల్సరీ అవుతుంది. అదిగో అంటే ఈ ఒక్క విషయంలో, ఈ ఒక్క విషయంలోనే, మిగతా దాంట్లో మాకు అవసరం లేదు. ఇంకా సనాతన ధర్మం గురించి కూడా ఏమన్నా కొంచెం ఇదిగా ఉంటే మాత్రం దాని గురించి కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం. నేను ఒకదాన్ని కాదు, మా చిన్ను కూడా చేస్తాం. ఇద్దరం కలిసి ఒకటేసారి అన్ని నిర్ణయించుకున్నాం. ఏంటి వర్షిని ఆత్మార్పణ అంటున్నారు? ఆయన మార్చాల్సింది పోయి బతికుండి సాధించాలి. మీకు తెలియదు ఏం కాదు కదా, చాలా సార్లు మీరు కూడా సాధిస్తాము. బతికుండి సాధించకపోయినా కూడా అంటే అది వాళ్ళ వైపు ఎక్కువ, మేము ఎంత సాధించినా కానీ కొన్ని అవ్వని ఉంటాయి, అది మనకి తెలియంది కాదు. మన వైపు ఎంత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావద్దని అంటున్నారు కదా, ఎందుకు రావద్దు అంటున్నారు అంటే వాళ్ళకి రావద్దు అనే హక్కు ఏమున్నది? ఓకే. ఇప్పుడు వర్షిని న్యాయం వైపు ఎంత నిజాయితీ. రైట్. చాలా మంది అఘోరాలు మనం చూసాము, అంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళిన దగ్గర వాళ్ళంతా కూడా వివస్త్రంగా ఉన్నారా? అంటే ఒంటిపైన బట్టలు లేకుండా ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నా, అంటే హలో వినిపిస్తుంది. అఘోరి గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, కొంచెం పక్కన ఆపితే సిగ్నల్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు అనేది మీరు ఇప్పుడు చూసిన గురువుల దగ్గర, గురువుల దగ్గర కానివ్వండి, ఇంకా అఘోరి సాధన చేసిన వారిలో ఎవరైనా వివస్త్రంగా ఉన్నారా? యా ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరిని చూసాను. ఓకే. అంటే వస్త్రాలు కూడా ధరించవచ్చు. ఇంకొక గురువు గారిని చూసినట్టయితే కోను పట్ట అంటారు కదా, ఓన్లీ అదొకటే ఆయన ధరిస్తారు. అంటే వస్త్రాలు ధరించవచ్చు, వస్త్రాలు ధరించిన తప్ప